3 రోజుల ప్రయత్నం విఫలమైన తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది ఈరోజు. ఇక సామము, భేదము, దానము, ప్రలోభము అన్నీ అయిపోయినాయి. ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం. వరదరాజరెడ్డికి ఉండే మార్గం దండోపాయం. ఈ దండోపాయం కూడా ఆయనంతకు ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకొని ఉండే మనుషులం కాదు. 36 సార్లు చెప్తాను నేను. నీ చేత కాక పోలీసులను అడ్డ పెట్టుకొని, ఇది పోలీస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది పోలీస్ ప్రభుత్వం. పోలీసులను అడ్డ పెట్టుకొని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు. అందులో భాగంగా నీ అభిప్రాయము, నీ వ్యూహము, నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి, ఎలక్షన్ అధికారి ఈఓపిఆర్డి, ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు, రామాంజనేయ రెడ్డి. ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే 3వ సచివాలయ సెక్రటరీ మహేశ్వరి. ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాల. ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి. వరదరాజరెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం 6 మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లము, ఈ 14 మందిని లోపలికి రానికుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం. ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే పోలీసులను శిఖండిలాగా అడ్డపెట్టి ఆపుదాం. భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డపెట్టినట్టు అడ్డపెడదాం పోలీసులను. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు, గుండాలు దాడి చేస్తూ ఉంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే, పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే, మమ్మల్ని నిలువరించి లోపల 6 మంది లోపలికి పంపించి కోరం ఉండడానికి, ఎన్నిక కావడానికి 11 మంది ఉండాలి. అంటే మరొక 5 మంది తక్కువ ఉండారు. ఈ 5 మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు, ఈ 6 మందికి మేము కార్డు పంచాయత్ సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా 5 మందికి తయారు చేసి 5 పేర్లతో 5 మందిని లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి పంపిస్తే 5 మందిని ఈ మహేశ్వరి అనే గోపవరం గ్రామ పంచాయతీ సచివాలయ 3వ సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాలా. ఆ పాపకు చెప్పినారు ఈ 5 మంది ఫేక్, కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని.